అందరికీ నమస్కారం. ఈరోజు మనం మన జీవితంలో ఆనందాన్ని నింపే ఒక చిన్న కానీ చాలా శక్తివంతమైన ఆలోచన గురించి మాట్లాడుకుందాం. మన రోజువారీ పనుల్లోనే సంతోషాన్ని ఎలా తేలికగా కనుక్కోవచ్చో చూద్దాం. మీకు ఎప్పుడైనా ఇలా అనిపించిందా? రోజంతా ఎంత కష్టపడ్డా సాయంత్రానికి మనసులో ఏదో తెలియని బాధ, ఏదో అసంతృప్తి. అదెలా ఉంటుందంటే రాత్రంతా హాయిగా పడుకున్నా ఉదయం లేవగానే ఇంకా అలసటగా అనిపించినట్టు. చాలామందికి ఇలాగే అనిపిస్తుంది కదా. ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందంటే, అమ్మో నేను ఎంత చేస్తున్నాను అయినా ఏదో మిస్ అవుతున్నట్టే ఉంది అని. ఈ ఫీలింగ్ చాలా కామన్. మనకి చాలాసార్లు అర్థం కాదు ఈ టెన్షన్ ఎందుకు వస్తుందో అని. కానీ అసలు కారణం ఏంటో తెలుసా? మన ఆలోచనల్లో దాక్కున్న ఒక చాలా చిన్న అలవాటు. సరే, మరి ఆ చిన్న అలవాటు ఏంటో కొంచెం లోతుగా చూద్దామా? అదే ద గ్యాప్ మరియు ద గెయిన్. వీటిని ఎలా ఊహించుకోవాలంటే, మన ప్రపంచాన్ని చూసే రెండు వేర్వేరు కళ్లద్దాల్లా అన్నమాట. మొదటగా గ్యాప్ థింకింగ్ గురించి మాట్లాడుకుందాం. అంటే మన దగ్గర ఏది లేదో దాని గురించే ఆలోచించడం. ఊహించుకోండి, ఒక చిన్న బాబు ఉన్నాడు. వాడికొక పెద్ద మామిడి చెట్టు కనపడింది. వాడు ఏం చేస్తాడు? తనకు అందని ఆ పైన ఉన్న పళ్లను మాత్రమే చూస్తూ, అయ్యో అవి నాకు అందట్లేదే అని బాధపడతాడు. చూసారా? ఈ ఆలోచన ఎప్పుడూ మనలో లోటునే చూపిస్తుంది, మనల్ని బాధ పెడుతుంది. ఇప్పుడు గెయిన్ థింకింగ్, ఇది దానికి పూర్తిగా ఆపోజిట్. అంటే మనం ఎంత దూరం వచ్చామో చూసుకోవడం. ఇప్పుడు అదే బాబు మామిడి పళ్ళ వైపు కాకుండా తను ఎక్కిన ఆ చిన్న నిచ్చెన మెట్ల వైపు చూసి, వావ్ నేను ఇంత దూరం ఎక్కానా అని సంతోషపడ్డాడనుకోండి, అదన్నమాట గెయిన్. ఇది మనం సాధించిన దాన్ని చూపిస్తూ మనసుకు ప్రశాంతతనిస్తుంది. అవును ఫ్రెండ్స్, ఈ రెండు ఆలోచనల మధ్య ఎంత తేడా ఉందో చూసారా? ఒక పక్క గ్యాప్, ఇది ఎప్పుడూ మనం ఇంకా ఎంత దూరం వెళ్ళాలి అని చూపిస్తూ టెన్షన్ పెడుతుంది. ఇంకో పక్క గెయిన్, మనం ఎంత దూరం వచ్చామో గుర్తు చేసి ప్రశాంతతనిస్తుంది. చూడ్డానికి ఆలోచనలో చిన్న మార్పే, కానీ దాని ఫలితం మాత్రం చాలా పెద్దది. ఇప్పుడు ఊహించుకోండి, మనం ఈ చిన్న మార్పు చేసుకుంటే, అంటే గ్యాప్ నుండి గెయిన్కు మారితే మన రోజు ఎంత బాగుంటుందో. అదెలాగంటే చిన్నగా సూర్యరశ్మి తగలగానే పువ్వు ఎలా విచ్చుకుంటుందో అలాగనమాట. ఈ చిన్న మార్పు మనలో కాన్ఫిడెన్స్, హ్యాపీనెస్ నింపేస్తుంది. సరే, ఇవన్నీ కేవలం థియరీ మాత్రమే కాదు. మన నిజ జీవితంలో, అంటే మనం స్కూల్కి వెళ్ళినా, ఆఫీస్లో ఉన్నా, లేదా ఏదైనా బిజినెస్ చేసినా ఈ ఆలోచన విధానం ఎలా పనిచేస్తుందో కొన్ని సింపుల్ ఎగ్జాంపుల్స్తో చూద్దాం. ఇక్కడ ఈ టేబుల్ చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఒకే సిచ్యువేషన్ను రెండు రకాలుగా ఎలా చూడొచ్చో తెలుస్తుంది. ఆశా, మనోజ్, సురేష్ వీళ్ళు ఎప్పుడూ గ్యాప్లోనే ఉన్నారు. అంటే పక్క వాళ్ళతో పోల్చుకుంటూ టెన్షన్ పడుతూ ఉన్నారు. కానీ ఇటువైపు చూడండి, రాహుల్, అరవింద్, రమేష్ వీళ్ళు గెయిన్లో ఉన్నారు. అంటే వాళ్ల ప్రోగ్రెస్ని వాళ్ళు చూసుకుంటూ చాలా కాన్ఫిడెంట్గా, ప్రశాంతంగా ఉన్నారు. సరే, ఇప్పుడు గ్రేట్ అచీవర్స్ నుండి కొన్ని లెసన్స్ నేర్చుకుందాం. అంత గొప్పవాళ్ళు కూడా ఈ సింపుల్ గెయిన్ మైండ్ సెట్ని వాళ్ళ సక్సెస్కి ఎలా బేస్ చేసుకున్నారో చూద్దాం. ఓకే, ఇప్పుడు మనం 3 చిన్న కానీ చాలా ఇన్స్పైరింగ్ కథలు విందాం. 1 ఒక సింపుల్ రైతు నుండి, 2 ఒక లెజెండరీ క్రికెటర్, 3 ఒక పెద్ద గ్లోబల్ కంపెనీ. ఈ 3 కథలు కూడా మనకు ఒకే అందమైన పాఠాన్ని నేర్పుతాయి. మొదటి కథ ఒక రైతు కథ. చాలా ఓపిక ఉన్న రైతు. అతను తన మొక్క పక్కవాళ్ల మొక్క కన్నా ఫాస్ట్గా పెరగట్లేదని ఎప్పుడూ కంగారు పడలేదు. అతను చేసిందల్లా ఒకటే, ప్రతిరోజూ ప్రేమతో ఆ మొక్కకి నీళ్లు పోయడం. దీనివల్ల మనకేమర్థమవుతుంది? ఎదుగుదలకి కావాల్సింది ఆందోళన కాదు, కేరింగ్, శ్రద్ధ. ఇక రెండో కథ మనందరి ఫేవరెట్ సచిన్ టెండూల్కర్ గారిది. ఆయన అంత గొప్పగా ఎలా అయ్యారు? వేరే వాళ్లను ఓడించాలని అనుకోవడం వల్ల కాదు. ఆయన ఫోకస్ అంతా నిన్నటి కన్నా ఈరోజు నా ఆటను కొంచెం బెటర్ చేసుకోవాలి అని మాత్రమే ఉండేది. సో ఆయన కాంపిటీషన్ వేరే వాళ్లతో కాదు, తనతో తనకే. మూడోది గూగుల్ లాంటి ఒక పెద్ద కంపెనీ. వాళ్ల సక్సెస్ సీక్రెట్ కూడా ఇదే తెలుసా? వాళ్ళు ప్రతిరోజు వాళ్ళ కాంపిటీటర్స్ గురించి టెన్షన్ పడలేదు. దాని బదులు వాళ్ళ సర్చ్ ఇంజిన్ను ఇంకా బెటర్గా, యూజర్కి ఇంకా ఈజీగా ఎలా చేయాలి అనే దానిపైనే ఫోకస్ పెట్టారు. అలా స్టెప్ బై స్టెప్ వాళ్ళని వాళ్ళు ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్లారు. సరే, చాలా ఇన్స్పైరింగ్గా ఉంది కదా. ఇప్పుడు ఈ మంచి ఆలోచనను మన లైఫ్లోకి ఎలా తీసుకురావాలో కొన్ని సింపుల్ స్టెప్స్ చూద్దాం. ఒక్క నిమిషం, మన గురించి మనం ఆలోచిద్దామా? మన లైఫ్లో ఏ సిచ్యువేషన్స్లో మనం తెలియకుండానే గ్యాప్ థింకింగ్లోకి వెళ్ళిపోతున్నాం. బహుశా
ఫ్రెండ్స్తో లేదా కొలీగ్స్తో పోల్చుకున్నప్పుడు, అవునా? మరి ఈ రోజు నుంచే గెయిన్ థింకింగ్ని ఎక్కడ అప్లై చేయొచ్చు? బహుశా మనం ప్రతిరోజు నేర్చుకుంటున్న చిన్న చిన్న విషయాలను గమనించడం ద్వారానేమో కదా. మన ఓన్ గ్రోత్ని సెలబ్రేట్ చేసుకునే ఆ చిన్న ప్లేస్ ఏంటో ఆలోచిద్దాం. ఒకవేళ మనం ప్రతిరోజు గెయిన్ మీదే ఫోకస్ చేస్తే మన లైఫ్ ఎలా ఉంటుందో, మనసుకి ఎంత ప్రశాంతంగా తేలిగ్గా ఉంటుందో ఒక్కసారి ఆ ఫీలింగ్ని ఊహించుకుందాం. దీనికోసం ఒక చిన్న, చాలా సింపుల్ హ్యాబిట్ చాలు. ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు ఆ రోజు మీరు సాధించిన ఒక గెయిన్ గురించి ఒక చిన్న నోట్లో రాసుకోండి. అది ఈరోజు ఒక కొత్త ఇంగ్లీష్ పదం నేర్చుకోవడం అవ్వచ్చు, లేదా అమ్మకి వంటలో హెల్ప్ చేయడం అవ్వచ్చు. ఏదైనా సరే, అదొక వండర్ఫుల్ గెయిన్. ఓకే ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ ప్రయాణం చివరికి వచ్చేసాం. మనం నేర్చుకున్న ఈ ముఖ్యమైన విషయాన్ని ఒక్కసారి గుర్తు చేసుకుందాం. ఈ వాక్యం వినండి, చాలా బాగుంటుంది. గ్యాప్ మనం చేరాల్సిన దూరాన్ని చూపిస్తుంది, కానీ గెయిన్ మనం వెళ్లాల్సిన దిశను చూపిస్తుంది. ఎంత మంచి మాట కదా ఇది. ఈ మాటల్ని ప్రతిరోజు ఉదయాన్నే మనకు మనం చెప్పుకోవచ్చు. ఒక కప్పు వేడి వేడి ఛాయ్ తాగుతూ, నేను నా ఎదుగుదలపై దృష్టి పెడతాను, నా పురోగతిని నేను గౌరవిస్తాను, నేను గెయిన్ థింకింగ్ని ఎంచుకుంటాను. చివరిగా ఒక చిన్న ప్రశ్న. ఈరోజు మీ గురించి మీరు సెలబ్రేట్ చేసుకోగలిగే ఆ చిన్న గెయిన్ ఏంటి? గుర్తుంచుకోండి మిత్రులారా, రోజు మనం నేర్చుకునే చిన్న విషయమే రేపటి మన పెద్ద విజయానికి దారి చూపిస్తుంది.